పొందుకున్నాను. కొన్ని నిర్ణయాలు చాలా బాగుంటాయి పౌలు గారు. దేవుణ్ణి ఏమడగలిగితే మనం అన్ని అడుగుతాం. దేవుడు ఏమడిగాడు తెలుసా? ఆయన రక్షింపబడిన తర్వాత కలిగి ఉన్న బలహీనతను బట్టి, ఆ కళ్ళకున్న జబ్బును బట్టి సాతాను నాలో పెట్టిన ఒక ముళ్ళు, ఆ ముళ్ళును నువ్వు తీసివేయి అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు అంటే కనుక కళ్ళు బాగోకుండానే ఇన్ని వేల మైళ్ళు తిరుగుతూ నీ పరిచయం చేస్తున్నాను, ఇవి కూడా బాగుంటే ఎక్కడ తిరుగుతాను అని దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు అన్నట ఆ కృప నీకు అంటే నీ కళ్ళు లేకపోవడానికి నలుగురుగా చేస్తుంది నా కృప. నువ్వు వెళ్ళలేని బలహీనుడు అయినా నిన్ను వెళ్ళగలిగేలా చేస్తుంది నా కృప. కృప అంటే అర్థం అర్హత లేని వాడికి అర్హత ఇవ్వడం. అందుకనే కుమారు వేడుకుంటుంది కానీ నా కృప నీకు చాలు. అంటే పౌలు గారి జీవితంలో మనం వెళితే కనుక ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు, బాధలు ఉన్నాయి. దేవుడు ఇంకేం అడగలేదు, దేవుడు ఏం అడగలేదు, ఒకే అడిగాడు. ఇక ఆయన తీర్మానాలు ఎలా ఉంటాయి తెలుసా? ఒకవేళ నేను అధికంగా ఎంచుకోకున్నట్టు అంటే నేనే గొప్పవాడిగా చెప్పుకోకున్నట్లు నన్ను నేనే అనుకుంటున్నాను అంటాడు. అదే అపోస్తుల కంటే ఎక్కువ పరిచయం చేసినా అందరికంటే కనసారి వాళ్ళు అంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరం బట్టి నేను ఏమన్నా ఒక బద్దకస్తుని అయిపోతానేమోనే, నేను నుంచి మాంసం తినను అని తీర్మానం చేసుకుంటాను. పౌలు జీవిత చరిత్రలో ఎన్నో తీర్మానాలతో కూడింది. అందుకనే ఆయనే చెప్తున్నాడు, శ్రమలేని ఎలా ఉండాలంట? ఓర్పు కలిగి ఉన్నాడు. అందుకనే ఆయనే రాస్తున్నాడు. ఎదుగుతున్నాడు శరీర కార్యాల గురించి, ఆత్మఫలాలను పొందుతున్నాడు. అలాంటి ఫలించాలంటే కనుక కక్ష, క్రోధం, బయట కనపడదు ఏమి, అసూయ, మత్సరం, విమతం, భేదం, అల్లర్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట? లోనే ఉంటుంది. పై బాగా ఉంటుంది, బాగా అందంగా కనపడదు. లోన ఏముంటాయని చెప్తుంది వాక్యం. అలాంటివి ఏమైనా ఉంటే కనుక అంతరంగం పరిశీలించిన దేవుడు మీ సమీపంలో ఉన్న ఆత్మదేవుడికి తెలుసు కనుక ఆయన సన్నిధిలోకి వచ్చి మనం విడిచిపెట్టే. ఇక నేటి వాక్యంలోకి మనం వెళ్ళిపోతే కనుక శోధన జయించిన వాడు ధన్యుడు.